హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 109. ఆమెను పిచ్చి హాస్పిటల్కి పంపండి. రాహుల్ మాటలు వినగానే కావ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నోరు తెరుచుకుపోయింది. ఆమె అది అసలు నమ్మలేకపోయింది. ఇంతసేపు తన పథకం లోపాలు లేనిదని ఆమె గట్టిగా నమ్మింది. అది తన దొంగ జబ్బైన అపహరణ నాటకమైన ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా చూసుకుంది. అందుకే రాహుల్ తన దగ్గర నుండి ఏదైనా విషయం రాబట్టడానికి ప్రయత్నిస్తూ అబద్ధం చెప్తున్నాడని అనుకుంది. ఖచ్చితంగా అదే జరిగి ఉండాలని తనను తను నమ్మించుకుంది. కావ్య భరించలేని నొప్పిని భరిస్తూ ఏమీ తెలియనట్టు నటించడం కొనసాగించింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు ఏరులే పారాయి. రాహుల్, అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఓ అవునా, అయితే నేనే నీకు అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు తీసుకున్న మందు నీకు బెంగళూరు నుండి పంపబడింది. అలాగే నీ అపహరణదారుల కారు కొండ అంచు నుండి పడిపోయి పేలిపోయిన ప్రాంతంలో ఆ సమయంలో వెళ్తున్న ఆ కారు కిరణ్ కు దొరికింది. ఆ డాష్ క్యామ్ దృశ్యాలలో బ్రేకులు పనిచేయకపోవటం వల్లే ఆ కారు అదుపు తప్పిందని స్పష్టంగా కనిపించింది. 1,00,00,000 డిమాండ్ చేయడానికి ప్రాణాలకు తెగించిన కొందరు బ్రేకులు సరిగ్గా లేని కారులో వెళ్లారంటే నమ్మశక్యంగా ఉందా? రాహుల్ ఆగి తర్వాత ప్రశాంతంగా అడిగాడు. కావ్య, ఆ వెధవలు చచ్చిపోయారు కదా అని నన్ను వెర్రివాణ్ణి చేసి నాకు అబద్ధాలు చెప్పొచ్చని నిజంగానే అనుకుంటున్నావా? అతను మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు ప్రశాంతంగా నిర్లక్ష్యంగా ఉంది. రాత్రి భోజనానికి ఏం తినాలో చర్చిస్తున్నట్టుగా ఉంది. కానీ అతను పలికిన ప్రతి మాట కావ్య వెన్నులో వణుకు పుట్టించింది. ఆ చలి ఆమె ఎముకల లోతుల్లోకి చొచ్చుకుపోయింది. కావ్య ఆత్రంగా తల ఊపుతూ విచారంగా చెప్పింది. లేదు రాహుల్, అది ఎలా కాదు. దయచేసి నేను చెప్పేది వినండి. కావ్య కన్నీటి చుక్క ఒకటి రాహుల్ మణికట్టుపై పడగానే అతని మనసులో చెప్పలేని అసహ్యం ఉప్పొంగింది. అతను కావ్యను బలంగా పక్కకు తోసేశాడు. ఊహించని విధంగా జరిగిన సంఘటనకు కావ్య బలంగా వెనక్కి పడింది. డమ్మని ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆమె వీపు అల్మారా మూలకు బలంగా తగిలింది. నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అంటే తన వెన్నెముక విరిగిపోయిందేమో అనిపించింది. రాహుల్, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. కావ్య ముఖం నొప్పితో వంకర తిరిగిపోయింది. ఆమె రాక్షసి కంటే వికారంగా కనిపించింది. కానీ ఆమె ఎంత దయనీయంగా కనిపించినా రాహుల్లో కొంచెం కూడా జాలిని రేకెత్తించలేకపోయింది. కావ్య, నాకు చిత్తులమ రాటలంటే అత్యంత అసహ్యమని నీకు తెలుసు. ఇంతకు ముందు నీకు నా ప్రాణాన్ని రుణపడి ఉన్నానని భావించి నిన్ను భరించాను. కానీ ఇప్పుడు ఆ రుణం తీరిపోయింది. ఇక నీతో లెక్క సరిచేయటం నా వంతు. నిజానికి కావ్య ఏదో చెడ్డ పని చేసిందని రాహుల్ ముందే అనుమానం వచ్చింది. కానీ ప్రతిసారి ఆమె తన జ్ఞాపకాలతో ఉన్న అమాయకమైన దయగల అమ్మాయి అని భ్రమపడ్డాడు. ఈ కారణంగానే అతను దాని గురించి ఆలోచించడం కానీ లోతుగా విచారించడం కానీ చేయలేదు. కానీ నిజం తన ముందుకొచ్చి నిలబడినప్పుడు పల్లవిని ఎలా ఎదుర్కోవాలి అనేది అతని మొదటి ఆలోచన. కావ్య అసలు స్వరూపం గురించి పల్లవి అతనికి లెక్కలేనన్ని సార్లు చెప్పింది. కానీ అతను ఎప్పుడూ నమ్మడానికి నిరాకరించాడు. నిరాశ గురించి ఆలోచించినప్పుడు కనిపించిన ఒక పెద్ద చెయ్యి తన గుండెను పట్టుకుని నొక్కుతున్నట్టు అనిపించింది. అది చాలా బాధాకరంగా ఉంది. అతని వల్లే కావ్య తీవ్రంగా గాయపడింది. మరియు అతను ఆమెను వదిలి వెళ్లటం వల్లే ఆమె వారి బిడ్డను కోల్పోయింది. ఆ బిడ్డ కేవలం పల్లవిది కాదు, అది అతనిది కూడా. రాహుల్ ద్వేషంతో నిండిన కళ్ళతో కావ్య వైపుకు కోపంగా చూశాడు. అది కావ్యకు తను తీర్పు కోసం ఎదురు చూస్తున్న పాపాత్మురాలులా అనిపించేలా చేసింది. చివరకు కావ్య గుండెల్లో భయం ఉప్పొంగింది. ఆమె ఎక్కిళ్లు పెడుతూ బ్రతిమాలింది. రాహుల్, దయచేసి నాతో ఇలా చేయకండి. నేను మిమ్మల్ని అంతగా ప్రేమించడం వల్లే ఆ పనులు చేశాను. నేను మిమ్మల్ని కోల్పోవాలి అనుకోవట్లేదు. పల్లవి మిమ్మల్ని పొందగలదు, నేను ఎందుకు పొందలేను? నేను ఆమె కంటే ముందు నుంచే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇది వినగానే రాహుల్ కళ్ళు అలసిపోయినట్టుగా మారాయి. కావ్య, నాలో నీ పట్ల కృతజ్ఞత తప్ప మరేం మిగలలేదు. నీకది అర్థం కావట్లేదా? ఈ మాటలు కావ్య గుండెను నరకం నుండి మరింత లోతైన చీకట్లోకి జారేలా చేశాయి. లేదు రాహుల్, అది అసాధ్యం. మీరు అబద్ధం చెప్తున్నారు. ఆమె ముఖం మీద నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. రాహుల్ చెప్పిన మాటలను ఆమె నమ్మలేకపోయింది. రాహుల్, మీరు నాతో అబద్ధం చెప్తున్నారు కదూ. మీరు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదని ఎలా చెప్పగలరు? మీరు నన్ను ప్రేమించడం వల్లే నాతో మంచిగా ఉన్నారు. నాకు తెలుసు. నేను ఇది నమ్మలేను. కావ్య రాహుల్ అందానికి, అతని గౌరవప్రదమైన హోదాకు పూర్తిగా మనసు పడింది. అతని ఒక్క చూపు ఆమె ఊహలను రేకెత్తించి లెక్కలేనన్ని దృశ్యాలను ఊహించుకునేలా చేసేది. కానీ ఒక్కరోజు తన ఊహలన్నీ ఇలా ముక్కలవుతాయని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కావ్య ముందే రాహుల్ తన ఫోన్ తీసి కిరణ్ కు కాల్ చేసి ఆజ్ఞాపించాడు.
కిరణ్, మానస హాస్పిటల్ ని సంప్రదించు. రెడ్డి గారి అమ్మాయి మానసికంగా స్థిరంగా లేదు. ఆమెకు తక్షణమే చికిత్స అవసరం. అతను చెప్పేది వింటున్నప్పుడు కావ్యకి ఏదో తేడాగా అనిపించింది. ఆమెకు మానస ఆసుపత్రి గురించి తెలుసు. అది హైదరాబాద్ లో పిచ్చి హాస్పిటల్. ఆమె బుర్ర ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఆమె చేతులు కాళ్ళు ఆగకుండా వణకడం మొదలుపెట్టాయి. ఆమె కళ్ళు నమ్మలేనట్టుగా పెద్దవయ్యాయి. రాహుల్ నిజంగా ఆమెను పిచ్చి హాస్పిటల్కి పంపాలని చెయ్యాలని చూస్తున్నాడు. ఆమెకు పిచ్చి లేదు. అతను ఆమెను అక్కడికి ఎందుకు పంపిస్తాడు? ఆమె పెదవులు ఆగకుండా వణుకుతూ అడిగాయి. రాహుల్, మీరేం మాట్లాడుతున్నారు? నాతో జోక్ చేస్తున్నారా? నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు. పల్లవిని అక్కడ పంపాలని నువ్వు ఎంతగానో ఆరాటపడ్డావు కదా. ఈ మాటలు ముళ్ళ కొరడాల కావ్య ముఖం మీద బలంగా తగిలాయి. ఆ నొప్పి భరించలేనంతగా ఉంది. కావ్య విషయంలో తను ఉపయోగించిన ఎత్తుగడని రాహుల్ తనపై ప్రయోగిస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. రాహుల్ సున్నితమైన ముఖంలో చల్లటి ఎగతాళి చేసే భావం కనిపించింది. అతని నోటి నుండి వచ్చిన మాటలు లెక్కలేనన్ని కత్తుల్లా కావ్య గుండెను చీల్చాయి. ముందు నువ్వు అనుభవించడానికి నిన్ను అక్కడికి పంపిస్తున్నాను. కావ్య ఒక్కసారిగా తీవ్రంగా వణికిపోయింది. ఆమె కళ్ళల్లో అంతులేని భయం నిండిపోయింది. ఆమెకి తన గౌరవాన్ని పట్టించుకోలేదు. అతని ముందు మోకరిల్లి విలిపించింది. రాహుల్, నన్ను క్షమించండి. నాది తప్పేనని నాకు తెలుసు. పల్లవి నిరికించాల్సింది కాదు. నేను మళ్ళీ అలా చేయను. దయచేసి నన్ను పిచ్చి హాస్పిటల్కి పంపకండి. అయితే రాహుల్ పెదాలపై ఒక చిరునవ్వు మాత్రమే మెరిసింది. అతను కావ్య వైపుకు కన్నెత్తు కూడా చూడకుండా వెనుదిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది చూసి కావ్య గుండె నిరాశతో నిండిపోయింది. అతను వెళ్ళిపోతే తనను పిచ్చి హాస్పిటల్కి పంపిస్తారని, ఇక వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉండదని ఆమెకు తెలుసు. ఆమె ఆత్రంగా అరిచింది. రాహుల్, మీరెలా నాతో ఇలా ప్రవర్తించగలరు? నాకు ఇంకా ఒక కుటుంబం ఉంది. నన్ను పిచ్చి హాస్పిటల్కి పంపిస్తే మా నాన్న మిమ్మల్ని వదిలిపెట్టారని మీకు భయం లేదా? రాహుల్ వెనక్కి తిరిగి మెల్లగా ఎగతాళిగా అన్నాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నట్టు నటిస్తున్నావని రాఘవరెడ్డికి తెలిసే ఉంటుంది. అతను తన తండ్రి పూర్తి పేరును ప్రస్తావించడం వినగానే కావ్య ఆశ్చర్యపోయింది. రాహుల్ ఎప్పుడు తన తండ్రి రెడ్డి గారు అని పిలిచేవాడు. అతను తన తండ్రిని పూర్తి పేరుతో పిలవటం ఇదే మొదటిసారి. కావ్య అతని చూపులను తప్పించుకుని తడబడుతూ అంది. లేదు లేదు, మా నాన్నకు తెలియదు. కానీ ఆమె గొంతు ఆమెకు ద్రోహం చేసింది. ఆమె స్పష్టంగా అబద్ధం చెప్తుంది. రాహుల్ ముఖంలో అసహ్యం మెరిసింది. ఆ ఇంజెక్షన్ మందును తయారు చేసిన వాడికి రాఘవ్ రెడ్డితో సన్నిహిత సంబంధం ఉందని తెలియకపోతే అతను కావ్య మాటలను నమ్మేవాడేమో. కానీ ఇప్పుడు అతనికి అంతా తెలుసు. అతను కావ్య వైపుకు చల్లగా చూస్తూ గట్టిగా అన్నాడు. నువ్వు, నీ కుటుంబం కలిసి నాకు అబద్ధం చెప్పారు. దాని పర్యవసనాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నన్ను ఎప్పటికీ మోసం చేయగలరని నిజంగానే అనుకుంటున్నారా? రాఘవరెడ్డికి నేను నిన్ను చూసుకోవాలని అంతగా ఉంది కాబట్టి నేను చూసుకుంటున్నాను. నేను పిచ్చి హాస్పిటల్కి పంపడమే నేను చేసే పెద్ద సహాయం. అతను నా మీదకి వస్తాడా? అయితే రాహుల్ ఆగాడు. తర్వాత అడిగాడు. రాఘవరెడ్డి నిన్ను తన కెరియర్ని ఎంచుకోవాల్సి వస్తే దేన్ని ఎంచుకుంటాడనుకుంటున్నావు? కావ్య శరీరం వణకడం మొదలైంది. తనపై పిడుగు పడ్డట్టు అనిపించింది కావ్యకు భయంతో. తన తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా తన కెరియర్ని ఎంచుకుంటాడని తనకి తెలుసు. రాహుల్ మాటలు తన కుటుంబ స్వభావాన్ని ఖచ్చితంగా వర్షించాయి. రాహుల్ తలుపు తెరవగానే కిరణ్ ఇద్దరు బలమైన బాడీ గార్డులతో బయట నిలబడి ఉన్నాడు. రాహుల్ వెనక్కి కూడా చూడకుండా ఇలా అన్నాడు. ఆమెను తీసుకువెళ్ళండి. కావ్య ఇద్దరు బాడీ గార్డులను భయంతో చూసింది. వాళ్ళు తన దగ్గరికి వస్తూ ఉండగా ఆమె పిచ్చి పట్టిన దానిలా అరిచింది. లేదు, నా దగ్గరికి రాకండి. నేను వెళ్ళను. కానీ ఎవరు ఆమె మాటలు పెడచెవినే పెట్టలేదు. రాహుల్ ఆమెను పట్టించుకోకుండా వార్డు నుండి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. చెప్పాను కదా నా దగ్గరికి రావద్దని. కావ్య ఎక్కడి నుండో ఒక పళ్ళ చాకును పట్టుకుని దాన్ని తన మెడకు ఆనించుకుని అరిచింది. మీరు నన్ను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే నేను ఖచ్చితంగా మీ ముందే చచ్చిపోతాను. కావ్యకు ఖచ్చితంగా శిక్ష. కిరణ్ రక్షకులను ఆగమని సైగ చేసి తదుపరి ఆదేశాల కోసం రాహుల్ వైపుకు తిరిగారు. కావ్య ఇదే తన అవకాశమని భావించి ఎర్రగా వాచిపోయిన కళ్ళతో ఏడుస్తూ అరిచింది. రాహుల్, నువ్వు ఎంత గుండె లేనివాడివి. గుర్తుందా? ఒకప్పుడు నేను నీ ప్రాణాలు కాపాడ్డాను. నిజానికి ఇది ఒక జోదం. రాహుల్ తనను నిజంగా గాలికి వదిలేస్తాడని ఆమెకు నమ్మకం లేదు. ఆ సహాయానికి బదులు తీర్చేశానని అతను అనడంలో అర్థం ఏంటి?
అస్సలు జరగదు. కావ్య గతంలో చేసిన సహాయాన్ని నమ్ముకుని రాహుల్ని శాశ్వతంగా తన పక్కనే బంధించి అతను ఎప్పటికీ తప్పించుకోలేకుండా చేయాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే రాహుల్ ఆగాడు. వెనుతిరిగి నెమ్మదిగా దృఢమైన అడుగులతో ఆమె వైపుకు నడిచాడు. దగ్గరకొచ్చి ఆమె ముందు మోకాలపై కూర్చుని వణుకుతున్న ఆమె చేతిని పట్టుకుని ఇలా అన్నాడు, ఇలా చేయకు కావ్య. ఆ తర్వాత క్షణం కావ్య కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. గెలిచాను. మళ్ళీ అతన్ని నా వైపుకు ఖచ్చితంగా తిప్పుకున్నాను. రాహుల్ పైకి కనిపించే ఆ మంచులాంటి కఠినత్వం దాని వెనుకే సున్నితత్వం దాగి ఉందని ఆమెకు బాగా తెలుసు. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా అతను తనను చూసుకునేవాడే కాదు కదా. మరి ఎప్పుడో పోగొట్టుకున్న అమూల్యమైన రత్నం తిరిగి దొరికినట్టు అనిపించింది ఆమెకు. నాకు తెలుసు నువ్వు నన్ను వదిలేవని. కావ్య వెక్కి వెక్కి ఏడ్చింది. ఇప్పుడు ఆమె చెయ్యాలనుకున్నదల్లా చేతిలోని కత్తిని పక్కన పడేసి తన హృదయంలోని వెచ్చదనంతో రాహుల్ని గట్టిగా హత్తుకోవటమే. అయితే ఆమె చేతిపై అతని పట్టు ఇనుప పట్టులా ఉంది. అతను ఆమె చేతిని విరగ్గొట్టాలి అన్నంత గట్టిగా నొక్కుతున్నట్టు అనిపించింది కావ్యకు. ఇక నొప్పితో ఆమె ముఖం వంకర తిరిగిపోయింది. విడిపించుకోవటానికి చాలా గట్టిగా ప్రయత్నించింది రాహుల్ నుండి. కానీ ఆమె మరో చెయ్యి రిషి కాలి కింద నలిగిపోయి కదలలేకపోయింది. వణుకుతున్న గొంతుతో ఆమె మళ్ళీ గుర్తుకు చేసింది, రాహుల్, నాకు చెయ్యి చాలా నొప్పిగా ఉంది. కానీ రాహుల్ ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా కత్తి పిడిని పైకి జరిపి ఇలా అన్నాడు, నువ్వు దమ్మని లక్ష్యంగా పెట్టుకోలేదు, ఇక్కడ కొయ్యాలి చూడు. అతని మాటలకు కావ్య శరీరం మొత్తం ఉనికిపోయింది. మొదటిసారి ఆమెలో భయం పట్టుకుంది. రాహుల్ నిజంగా తన ప్రాణాలు అక్కడికక్కడే తీసేస్తాడేమోనని ఆ భయం చెందింది. రాహుల్లోని చీకటి కోణం బయటపడింది. అది అతన్ని రాక్షసుల్లా మార్చేసి ఒళ్ళు గగుళ్ళు పొడిచేలా చేసింది. దేనికోసం ఎదురు చూస్తున్నావు అని అతను ఏ భావం లేని ముఖంతో లోతైన అరిష్టం లాంటి గొంతుతో తొందర పెట్టాడు. నేను సహాయం చేయమంటావా? ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అతను ఆమె చేతిని దమనిపై ఉన్న ప్రాణాంతకరమైన చోటుకు జరిపి బలంగా కిందకి నొక్కాడు. కావ్య ప్రాణాలు పోయినంత భయపడి వణికిపోయింది. వద్దు రాహుల్, వద్దు, దయచేసి ఇలా చెయ్యొద్దు. రాహుల్ కళ్ళు చిన్నవి చేశాడు, కానీ పట్టు వదలలేదు. అతను తర్వాత అన్న మాటలు ఆమెలో వణుకు పుట్టించాయి. ఇందాకే కదా మరి నువ్వు చచ్చిపోవాలి అనుకున్నావు, బెదిరించావు. కత్తి చర్మాన్ని చీల్చగానే రక్తం ఆమె చేతివేళ్ల మీదుగా చెయ్యి వెంబడి కారడం మొదలయ్యింది. దయచేసి ఆపు, వద్దు, కావ్య అంది. ఆమె శరీరం వణుకుతుంది. భయంతో ఆమెకు ప్రాణం పోయినంత పనయ్యింది. నాకు హెల్ప్ చేయండి కిరణ్, హెల్ప్ చేయి. కొద్ది క్షణాల క్రితం కిరణ్ తనను తీసుకువెళ్ళడానికి కావ్య ఎదిరించింది. కానీ ఇప్పుడు అతను తనను వెంటనే ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోవాలని కోరుకుంది. కనీసం మానసిక హాస్పిటల్లోనైనా తను బ్రతికి ఎప్పటికైనా స్వేచ్ఛ వస్తుందని ఆశతో బతకగలదు. ఇక్కడే ఉంటే రక్తం మొత్తం పోయి చనిపోతానేమోనని భయం పడింది. కిరణ్ రాహుల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, రాహుల్ గారు, దయచేసి నాకు వదిలేయండి అన్నాడు. ఆ మాటతో రాహుల్ కావ్య చేతిని వదిలేశాడు. ఆమె ఒక కుప్పలో నేల మీద కుప్పకూలిపోయింది. అదుపు లేకుండా వణికిపోతూ శక్తి అంతా పోయినట్టు కనిపించింది. ఇప్పుడు ఆమెను చూసిన వాళ్ళు ఏదో ఒక పెను విపత్తు నుండి ఒంటరిగా బయటపడిన దానిలో ఉందని అనుకున్నారు. రాహుల్ ఒక తడి టవల్ తీసుకుని కావ్య రక్తం అంటిన తన చేతులను నింపాదిగా తుడుచుకున్నాడు. వదిలేసిన కుక్కలా జాలిగా కనిపిస్తున్న కావ్య వైపుకు చల్లగా చూస్తూ ఇలా అన్నాడు, హారతి, దొరికిపోయి మీరిద్దరూ నేరంలో భాగస్వాములని తెలిస్తే నేను శాశ్వతంగా మానసిక హాస్పిటల్లోనూ ఉండేలా చూస్తాను. ఆ మాటలు చెప్పి అతను వెనుతిరిగి దృఢమైన అడుగులతో వెళ్ళిపోయాడు. పరిస్థితి తీవ్రత అర్థం కావటానికి కావ్యకు కొంత సమయం పట్టింది. ఆమె గట్టిగా అరిచింది. ఆమె కళ్ళు కోపంతో మండిపోయాయి. పల్లవి కోసం రాహుల్ తనతో ఇలా ఎలా చేయగలడు? తనను శాశ్వతంగా బంధించగలనని అనుకుంటున్నాడా? ఒక్కసారి బయటకు వస్తే తప్పకుండా పగ తీర్చుకుంటానని మనసులోనే శపథం చేసుకుంది. కావ్య చూపులు ద్వేషంతో మండిపోయాయి. ఏ క్షణంలోనైనా విషపు కొండితో కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న తేలులా. రాహుల్, నువ్వు దీనికి ఖచ్చితంగా పశ్చాత్తాప పడతావు. చూస్తూ ఉండు. దేవుడి మీద ఒట్టు, నిన్ను ఎప్పటికీ నేను క్షమించను. ఇక పల్లవి గదిలో పల్లవి మౌనంగా తన కుడి చెయ్యి వైపుకు చూస్తుంది. తన శక్తినంతా కూడగట్టుకుని పిడికిలి బిగించడానికి ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది.
పల్లవి ఏం చేయాలని ప్రయత్నిస్తుందో హెల్పర్ చూసి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది. జాలి పడుతూ ఆమె పల్లవికి ధైర్యం చెప్పింది. మీరు ఎక్కువ బలం ఉపయోగించలేకపోవచ్చు, కానీ మీరు ఇంకా రాయగలరు. ఒకే చోట ఎక్కువసేపు ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు పల్లవికు తన కుడి చెయ్యి ఎంత ముఖ్యమో గ్రహించిన హెల్పర్ మధ్యలోనే మాట ఆపేసింది. ఆమె గొంతు ప్రతి పదంతోనే సన్నగిల్లింది. రెండోసారి ఆలోచించి పల్లవికు దీర్ఘకాలంలో సహాయపడే సలహా ఇవ్వటం మంచిదని ఆమె అనుకుంది. పునరావాసం సమయంలో మీరు మీ ఎడమ చేతిని ఉపయోగించడం మంచిది. ఆ విధంగా మీరు మీ కుడి చేతిపై భారం పెట్టకుండా ఉంటారు. సేవకురాలు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పల్లవి రెప్ప వేయకుండా తన కుడి చేయి వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు పగిలిన గాజు ముక్కల వల్ల చేతి నరాలు తెగాయి. దాంతో ఆమె కలం పట్టుకునే శక్తిని కోల్పోయింది. అందుకే ఆమె ఏదైనా పట్టుకున్నప్పుడు చేతిలో వణుకు వస్తుంది. విచారకరంగా పల్లవి ఒక బొమ్మలు గీయలేదా, కళను సృష్టించలేదా? తన కుడి చెయ్యి పూర్తిగా పనికి రాకుండా పోలేదు కాబట్టి అంతా సర్దుకుంటుందని తనకు తాను చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ వణుకుతున్న తన చేతిని చూసిన ప్రతిసారి ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ కన్నీళ్లు తన కింద ఉన్న తెల్లటి దుప్పటిని తడిపేశాయి బాధతో. గత జన్మలో తను ఏ పాపం చేసిందని దేవుడు తనని ఇలా శిక్షిస్తున్నాడు? అమ్మమ్మ దూరం కావటం, ప్రాణంగా ప్రేమించిన బిడ్డ గర్భంలోనే పోవటం, ఇప్పుడు కళకు ప్రాణం పోసే తన చెయ్యే పనికి రాకుండా పోవటం. ఇక రాహుల్ గదిలోకి అడుగు పెట్టినప్పుడు ఆమె ఏడుస్తున్న దృశ్యం అతని గుండెను లెక్కలేనన్ని సూదులతో గుచ్చినట్టు చేసింది. సాధారణంగా నిర్ణయాత్మకంగా ఉండే రాహుల్ ఆమె దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియక నిస్సహాయంగా అక్కడే నిలబడిపోయాడు బాధతో. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా ఓదార్చాలో అతనికి తెలియట్లేదు. మొదటిసారి అతను తనను తీవ్రంగా ద్వేషించుకున్నాడు. పల్లవి చెప్పింది నిజమే. అతను చాలా నిర్దాక్షిణంగా ఉన్నాడు. కావ్య తనను పదే పదే బాధ పెట్టడానికి అనుమతించాడు. ఇప్పుడు తను ఎంత తెలివి తక్కువ వాడివో గ్రహించాడు. ఇక అతను మరో క్షణం కూడా వృధా చేయకూడదని నిశ్చయించుకున్నాడు. రాహుల్ ముందుకు అడుగు వేసి మాట్లాడడానికి నోరు తెరిచాడు. అయితే పల్లవి అతని వైపుకు కన్నెత్తు కూడా చూడలేదు. అతను అక్కడ లేనట్టే ప్రవర్తించింది. ఆమె రాహుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్ని రోజులు రెస్ట్ తర్వాత కూడా పల్లవి బరువు పెరగలేదు. కాగితంలో బలహీనంగా సున్నితంగా మారిపోయింది. శక్తి చైతన్యంతో నిండి ఉండాల్సిన తన వయసు అమ్మాయిలా ఆమె అస్సలు కనిపించడం లేదు. ఆమెను అలా చూస్తుంటే రాహుల్ గుండెల్లో పశ్చాత్తాపం ఉప్పొంగింది. అతను ఆమె చెంపపై నుండి జారుతున్న కన్నీటి చుక్కను పట్టుకోవడానికి తన చేతిని ముందుకు చాపాడు. కానీ ఆ క్షణంలో ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి. అనన్య పల్లవి నిప్పును తాకినట్టు వెనక్కి జరిగి జాగ్రత్తగా అడిగింది. ఏం చేస్తున్నారు? పల్లవి చూపుల్లోని అజాగ్రత్త రాహుల్ గుండెల్లో నొప్పిని మరింత పెంచింది. అయినప్పటికీ అతను తనను అదుపులో పెట్టుకుని బొంగురుపైన గొంతుతో అడిగాడు. ఈ రాత్రికి ఏమైనా తిన్నావా? పల్లవి గట్టిగా నవ్వింది. రాహుల్, ఇప్పుడు ఇలాంటి చిన్న విషయాల గురించి మాట్లాడే సమయం కాదు కదా. రాహుల్ గట్టిగా గుటక వేశాడు. ఒక ఉద్రిక్తత క్షణం తర్వాత అతను ఆమెకు తెలియచేశాడు. కావ్యను మానసిక హాస్పిటల్ కి పంపించాను. గతంలో అయితే అది శుభవార్త అయ్యేది, కానీ ఇప్పుడు పల్లవి చెల్లించలేదు. కావ్య ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తనకేమీ సంబంధం లేదు. తనకి రాహుల్ పై భావాలు ఉన్నంత వరకే కావ్య తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి పల్లవికు. కానీ ఆ రోజులు పోయాయి, ఖచ్చితంగా పోయాయి. ఇప్పుడు తనకు రాహుల్ కి పని లేదు కాబట్టి కావ్య గురించి కూడా పట్టించుకోదు. పల్లవి నిర్లక్ష్యం రాహుల్ని గుచ్చుకుంది గుండెల్లో. రాహుల్ పశ్చాత్తాపంతో నిండిపోయాడు. అతను ఆమె చేతిని పట్టుకుని, ఇక ఆమె మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అన్నాడు. పల్లవి చెయ్యి బిగిసిపోయింది. నిప్పును తాకినట్టుగా ఆమె తన చేతిని వెనక్కి లాక్కుంది. ఆమెలోని అసహ్యం స్పష్టంగా కనిపించింది. రాహుల్, మీ మాటలకి ఇప్పుడు నా దగ్గర విలువే లేదు అని ఆమె కఠినంగా అంది. అతను తన వాగ్దానాలను చాలా సార్లు ఉల్లంఘించాడు. ఇప్పుడు నమ్మటానికి ఆమె దగ్గర ఏమీ మిగల్లేదు. నిరాశగా పల్లవి ముఖం తిప్పుకుని అతన్ని పంపించేసింది. దయచేసి వెళ్ళండి. విడాకుల గురించి మాట్లాడడానికి సిద్ధం ఉంటే తప్ప మళ్ళీ తిరిగి రాకండి. విడాకుల ప్రస్తావన రాగానే రాహుల్ గుండె గల్లంత అయ్యింది. ఆలోచించకుండా అతను అభ్యంతరం చెప్పాడు. నేను విడాకులకు ఒప్పుకోను. కానీ పల్లవి కోపంతో ఊగిపోలేదు. బదులుగా ఆమె పెదవి వంచి గొనికింది.
మీరే మీ మనసు మార్చుకుంటారు ఖచ్చితంగా. రాహుల్ ముఖం మేఘావృతమైంది. ఆమె ఎందుకంత ఖచ్చితంగా ఉందో అతనికి అర్థం కాలేదు. విడాకులకు ఒప్పుకోవాలనే ఆలోచన అతనికి ఎప్పుడూ రాలేదు. ఆమెకు విడాకులు ఎలా వస్తాయి మరి? ఈ ఆలోచన రాగానే అతను దృఢంగా శపథం చేశాడు. పల్లవి, నేను ఆ పత్రాలపై ఎప్పటికీ సంతకం చేయను. రాహుల్ ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. తను ప్రతిఘటన పట్టించుకోలేదు రాహుల్ పల్లవిది. ఆమె సున్నితంగా ఉందని, తాకడానికి కూడా వీలు లేకుండా ఉందని భయపడి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు. ఆమె సుపరిచితమైన తీయని సువాసన తనని నింపేసింది. ఆ గందరగోళాల మధ్య ఒక క్షణం శాంతినిచ్చింది. సమయాన్ని అక్కడే స్తంభింప చేయగలిగితే ఎంతో బాగుండనని రాహుల్ అనుకున్నాడు. పల్లవి అతని దూరంగా నెట్టకపోయినా ఆమెలోని చల్లదనం, అసహ్యం అతనికి తెలుస్తూ ఉంది. అందుకే రాహుల్ ఆమెను ఎక్కువసేపు పట్టుకోలేదు. అతను ఆమె చేతులను పట్టుకుని ఆమె వైపుకు చూస్తూ అన్నాడు, బంగారం, అంతా నా తప్పే. దయచేసి ఇంకొక అవకాశం ఇవ్వు. ముఖంలో ఏ భావం లేకుండా పల్లవి ఇలా అంది. వినండి, మన బంధానికి ఇది ముగింపు. విడాకుల విషయంలో నా నిర్ణయం మారదు. గాలిలో స్పష్టమైన ఉద్రిక్తత ఊపిరాడనంతగా నిండిపోయింది. ఆమె మాటలకు రిషి ముఖం ఒక విషాద ఛాయ అలుముకుంది. అతను బదిలిచ్చాడు, మరి నేను విడాకులకు నిరాకరిస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు రాహుల్ పల్లవిను. మరి చూద్దాం ఏం జరుగుతుందో.